అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి, రకరకాల న్యూస్లు వస్తూ ఉన్నాయి, కాంట్రవర్సీలు దాని చుట్టూ అలుముకుంటూ ఉన్నాయి, రకరకాల రివ్యూస్ వస్తూ ఉన్నాయి. అయితే సంచలనమైనటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్పై కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి ఏర్పడడం, అల్లు అర్జున్పై ఎందుకు కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, అసలు ఏం జరిగింది, తప్పెవరిది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్ప 2 ఆల్రెడీ పుష్ప 1 వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్పై కొంతమంది టార్గెట్ చేస్తూ పోస్టులు పెడతా ఉన్నారు, కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. ఇదంతా రాజకీయ రంగు పులుముకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అది ఎలా అంటే అల్లు అర్జున్ ఎన్నికలకి ముందు తన స్నేహితుడని చెప్పి శిల్పా రవిచంద్ర కోసం ప్రచారం కోసం అన్నట్టుగా నంద్యాల వెళ్ళి చేతులు ఊపేదైతే వచ్చాడో అది కూడా ప్రచార సమయం అయిపోయిన తర్వాత కుటుంబం అంతా ఒకవైపు ఉంటే, జనసేన పార్టీ వైపు ఉంటే, కూటమి వైపు ఉంటే, అందరూ పిఠాపురం వెళితే అల్లు అర్జున్ మాత్రం వ్యతిరేకమైనటువంటి పార్టీ, పైగా వాళ్ళ కుటుంబాన్ని అవమానించినటువంటి పార్టీ, వాళ్ళ మామని అవమానించినటువంటి పార్టీ, ఆ పార్టీకి సహకరించాడు, సపోర్ట్ చేశాడు అనేటువంటి దాని మీద కొంతమంది జన సైనికులు, కూటమి కార్యకర్తలు అల్లు అర్జున్కి వ్యతిరేకంగా పోస్టులు. అదేవిధంగా అల్లు అర్జున్ కోసం ఏదో వీళ్ళకి ప్రేమ వచ్చినట్టుగా వైసీపీ డెకాయిట్స్, అంటే వాళ్ళకి ఏ దిక్కు లేదు కదా, ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి సబ్జెక్టే లేదు కదా, కుటుంబాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చుచ్చుబెట్టి రాజకీయం చేసుకునేటువంటి వైసీపీ పెయిడ్ బ్యాచ్ మరోవైపు బయలుదేరిపోయి అల్లు అర్జున్ని మోస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కేసు ఏందయ్యా అంటే హైదరాబాద్లో కూకట్పల్లిలో థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో జరిగినటువంటి లాఠీ చార్జ్లో ఒక మహిళ మరణించడం, ఆవిడ కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉండటం, ఈ మరణానికి కారణం అల్లు అర్జున్ అభిమాన సంఘాలని, అల్లు అర్జున్ అని, థియేటర్ యాజమాన్యం సరైనటువంటి చర్యలు తీసుకోలేదని, వీళ్ళ మీద కేసు నమోదు చేయాలి, అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి, అసలు సినిమాకి ఇంత రేట్ ఏంటి అని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇందులో రెండు పార్శ్వాలు చూడాలి మనం. మొదటి రోజే పోవాలని అల్లు అర్జున్ రూల్ పెట్టాడా? ఇక్కడ నేను అల్లు అర్జున్ భావజాలాన్ని నేను సమర్థించట్లా, ఇంకోటి చెప్పట్లా, కానీ ప్రజలు తమ ఇష్ట ప్రకారం సినిమాలు పోవాలనుకొని వాళ్ళు ఎక్కువ రేట్లు పెడితే పోవకండి. అదేమన్నా మీకేమన్నా కంపల్సరీ అని రాసి ఉందా? మీ ఇష్టం, మీరు వెళ్ళొద్దు, లేకపోతే వారం తర్వాత వెళ్ళండి, 2 వారాల తర్వాత వెళ్ళండి, ఓటీటీలో చూసుకోండి, లేకపోతే టీవీలోకి వచ్చినప్పుడు చూడండి, ఏదైనా ఛానల్కి వచ్చినప్పుడు చూడండి. ఎవరంత హడావుడిగా చూడమన్నారు? వేల రూపాయలు తగలేస్తున్నారు, వాళ్ళు రేట్లు పెంచేశారు. జగన్మోహన్ రెడ్డి రేట్లు తగ్గిస్తేనేమో 5-10 ఎంట్రీ, ఇప్పుడు వాళ్ళు పెట్టామన్నారు, వాళ్ళ ఇష్టం వాళ్ళు పెంచుకున్నారు. దీనివల్ల ప్రజలకు ఏమైనా నష్టమా? ఆ సినిమా చూడకపోతే ఎవరికైనా నష్టమా? సరే, అదంతా కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆయన అభిమానుల గురించి ఆయనే ఆలోచించకుండా 800, 1000 పెట్టినప్పుడు చూడని వాళ్ళు చూడొద్దు, ఆయన అభిమానులు అన్నోళ్ళు చూస్తారు, ఆయన అభిమానులు కాని వాళ్ళు చూడరు. ఆ అభిమానులు కూడా తర్వాత రోజు చూడొచ్చు, 2 వారాలకి చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒక పెద్ద డిస్కషన్, డిబేట్ లాగా పెట్టేసి ఓ సమస్యల్లాగా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి, ఈ దేశంలో సమస్యలు ఉన్నాయి, వీటి మీద మాట్లాడండి, వీటి మీద ప్రశ్నించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాంటి నీచుడు చేసేటువంటి విష ప్రచారాలు, ట్రాపుల్లో పడద్దు. సినిమా వివాదాలకు రాజకీయాలు వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అయినా, అల్లు అర్జున్ అయినా వాళ్ళ రాజకీయ నాయకులు కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లన్నా చేసుకోనండి, వాళ్ళకి నచ్చిన పార్టీకి సపోర్ట్ కూడా చేసుకోనండి. మనకెందుకు? నచ్చితే సినిమాలు చూద్దాం, లేకపోతే లేదు. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు చూసుకుంటారు. మన భవిష్యత్తు మన రాష్ట్రంలో మన నాయకుల చేతిలో ఉంది. రాజకీయంగా మనం ఆ దిశగా పోదాం తప్ప అల్లు అర్జున్ మీదో, జూనియర్ ఎన్టీఆర్ మీదో వ్యతిరేక ప్రచారాలు చేస్తే అవే పార్టీకి ఉపయోగపడేవి కాదు. పైగా వైసీపీ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి వికృతమైనటువంటి ఆట ఆడుతూ ఉంది. ఇప్పుడేదో అల్లు అర్జున్ కోసం అల్లు అర్జున్ వైసీపీలో జాయిన్ అట్టు వైసీపీ జెండాలు తీసుకెళ్ళి థియేటర్ల దగ్గర తిప్పుతున్నారు. ఎందుకురా? మీ తరతరాన్ని అతనికి కూడా తగిలించడానికా? మీ లెవెన్ రెడ్డికి అతనేదో సపోర్ట్ ఉన్నట్టు చెప్పుకోవడానికా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా అతను సపోర్ట్ చేశాడా? సరే, కొన్ని కాంట్రవర్షియల్ డైలాగులు మాట్లాడుతున్నాడు. వయసు రీత్యా కానివ్వండి, మెచ్యూరిటీ లేకపోవడం వల్ల కానివ్వండి, అనుభవరాహిత్యం వల్ల కానివ్వండి, లేదా వాంటెడ్గా కానివ్వండి, ఈ కాంట్రవర్సీతో రాజకీయపరమైనటువంటి మన కూటమి కార్యకర్తలకైతే సంబంధం లేదు. సినిమా గురించి అయితే అది పెద్ద సందేశం ఇచ్చేటువంటి సినిమా ఏం కాదు. ఫైట్లు బాగానే ఉంటాయి, పాటలు బాగానే ఉంటాయి, డ్యాన్సులు బాగానే వేస్తాడు, కొన్ని సీన్లు బాగుంటాయి. పుష్ప చూసిందే, ఇందులో ఏం కొత్తగా ఏమి ఉండదు. పుష్ప కంటిన్యూషనే ఉంటుంది. నచ్చిన వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు చూడండి, చూడని వాళ్ళు చూడొద్దు. కానీ ఈ విషయాన్ని పెద్ద కాంట్రవర్సీగా మార్చి రాజకీయ వివాదంగా మార్చాల్సినటువంటి అవసరం
కూటమి కార్యకర్తలకు లేదు. కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడ గ్యాప్ దొరికిద్దా, ఎక్కడ అవకాశం దొరికిద్దా, ఎక్కడ చిచ్చు పెడదామా. జగన్మోహన్ రెడ్డి అంటాడు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నావు నా చెల్లికి నాకు అని. కానీ నువ్వు కదరా స్వామి వాళ్ళ చిరంజీవి గారి కుటుంబానికి, అల్లు అరవింద్ గారి కుటుంబానికి నువ్వు చిచ్చు పెట్టే విధంగా నువ్వు చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. నువ్వు అల్లు అర్జున్ వివాదాల్లోకి లాగుతున్నావు. అతనేదో ఫ్రెండ్ కోసం పోయి ఉంటాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం సపోర్ట్ చేయలే. సరే ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ తప్పు ఉందా ఈ టికెట్ రేట్లు పెంచడంలో అంటే, ఇదేదో చెట్టు ముందా విత్తు ముందా కోడి ముందా గుడ్డు ముందా లాగా చూసేవాళ్ళు లేకపోతే వాళ్ళు పెంచరు. కాబట్టి దయచేసి దీన్నో పెద్ద వివాదంగా మార్చి ఏదో కాంట్రవర్సీగా చేసి వైసీపీ వాళ్ళకు ఒక అస్త్రాన్ని అయితే ఇవ్వద్దు. సినిమా బాగానే ఉంది, చూడేవాళ్ళు చూడండి, నచ్చని వాళ్ళు చూడకుండా ఉండండి. దీంట్లో రాజకీయాలను ఇన్వాల్వ్ చేయొద్దు.